నిజంగానే దిస్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ విత్ ఎ స్పెషల్ టచ్ బికాస్ ఇప్పుడు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ హీ బిలాంగ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ వాయిస్ కింగ్స్. వాళ్ళ వాయిసే ఈ సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా 4, 5, 6 దశాబ్దాలుగా ఆ గాత్రమే ఈ చిత్ర పరిశ్రమకి ప్రాణమై ఎన్నో సినిమాలకు విజయానికి కారణమై ఈ రోజు వరకు కూడా ఆ వాయిస్లు మొత్తం ఏ సినిమా చూసినా ఆ వాయిస్ వినిపిస్తుంది. ఏ సినిమా చూసినా ఆ వాయిస్ని ధరించి ఆ పాత్రధారి కనిపిస్తాడు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆ స్పెషల్ గెస్ట్ అయ్యప్ప శర్మ. మహానుభావుడు, మంచి నటుడు, గొప్ప నటుడు, సీనియర్ నటుడు పిజే శర్మ గారు అబ్బాయి. వాళ్ళ పెద్ద బ్రదర్ సాయి కుమార్ నేను చెప్పనక్కర్లేదు. రెండో అబ్బాయి రవి, వెరీ ఫేమస్, వదల బొమ్మాలి వాళ్ళ బ్రదర్ అయ్యప్ప శర్మ. ఈ మధ్యన ఆయన చాలా గొప్ప సినిమాల్లో యాక్ట్ చేశారు. KGF 2లో యాక్ట్ చేశారు అండ్ KGFలో చేశారు. తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర, అటు సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ సినిమాలో 2 బ్రహ్మాండమైన క్యారెక్టర్లు చేస్తూ తనకున్న బిజీ షెడ్యూల్స్ మధ్య మన హిట్ టీవీ తాలూకా ఆఫర్ని మన్నించి మన స్టూడియోకి వచ్చినందుకు ఆయనకు మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ ఐఎమ్ వెల్కమింగ్ హిమ్ టు మై స్పెషల్ టచ్ ప్రోగ్రామ్. వెల్కమ్ అయ్యప్ప శర్మ గారు. వెల్కమ్. చాలా అంటే కొంతమందిని కలిసినప్పుడు ఓకే, ఎవరిని కలిసినా ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ పర్సనాలిటీ మీద, వాళ్ళ కెరీర్ మీద మాకు ఉంటాయి జర్నలిస్టులుగా. కానీ మీ వరకు వస్తే గనక మిమ్మల్ని చూస్తే ఆ వెనకాతల వేల గొంతులు మోగుతుంటాయి. ఓ పక్కన మీ ఫాదర్ పిజే శర్మ గారు, తర్వాత సాయి కుమార్, తర్వాత రవి, తర్వాత మీరు. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ మీకు సినిమా ఇండస్ట్రీలో కదా. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే నాన్నగారు ఇండస్ట్రీ నమ్మి, కళామతల్ని నమ్మి, ఆ రోజుల్లో ఏమీ సపోర్టు లేకుండా అక్కడి నుంచి విజయనగరం నుంచి బయలుదేరి, అంటే విజయనగరం అంటే మన ఊరే, వీధి కూడా మందే. సో అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఒక ఇండివిజువల్ గా ఒక డిసిషన్ తీసుకొని వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి ఆయనకంటూ ఆయన చేసింది అని కాకపోయినా బట్ ఆయన పరిధిలో ఆయన చేసిన వరకు. బట్ అలాగ కమిట్ అయ్యి మీ ఇండస్ట్రీకి, సినిమాకి మీరు అన్నట్టుగా ఆయన చేసిన గొప్ప పాత్రలు కాకపోవచ్చు, లేకపోతే ఇంకా గ్రేటెస్ట్ క్యారెక్టర్స్ రంగారావులాగా వాళ్ళగా చేయకపోవచ్చు, కానీ బట్ చాలా స్టడ్ ఫాస్ట్గా ఈ ఇండస్ట్రీకి, సినిమా మీడియంకి కమిట్ అయ్యి. అంటే బేసిక్లీ మనం ఇంతకు మాట్లాడుకున్నప్పుడు అనుకున్నట్టే ఒక ప్యాషనేటెడ్ మ్యాన్. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే సినిమా, ఆ గాత్రం, ఎందుకంటే స్టేజ్ బేసిక్లీ విజయనగరం అంటే మనకి కళాకారులు, మీకు సంఘమే సపరేట్ గా ఉంటుంది విజయనగరం. సో అక్కడి నుంచి ఆయనకు ఆ ఇంట్రెస్ట్ రావడం, ఆయన స్టేజ్ మీద చూసి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే అక్కడి నుంచి బయలుదేరి చేయడం. అప్పుడు చెన్నై కదా, అవును, మన ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. చెన్నై రావడం, చెన్నై కూడా కాదు, మెడ్రాస్ కరెక్ట్, మద్రాస్, చెన్నపట్నం. మద్రాస్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఏంటంటే నేను విన్నవి ఇవన్నీ. ఇక్కడ పనగల్ పార్క్ అనే ఒక ప్లేస్ లో అక్కడే ఆయన స్టే చేయడం, రాత్రులు ఎక్కడ రూమ్ కూడా లేకుండా అక్కడే ఏదో మోటార్ రూమ్ ఉంటే అక్కడే స్నానం చేసుకుని జత బట్టలు అక్కడ ఆరేసుకుని అక్కడి నుంచి వేట. ఇంకక్కడి నుంచి ఏంటంటే ప్రతి ఆఫీస్ నడవడం, దానివల్ల వాయిస్ కూడా ఉండడం వల్ల ఏమైందంటే అలాగే డబ్బింగ్స్ కూడా ఆయనకి బాగా, డబ్బింగ్ ప్రక్రియ బాగా, అంటే ఆయనకి ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది ఆ గొంతు వల్ల, ఆ డిక్షన్ వల్ల, ఆ ఫినిటిక్స్ అంటారే ఉచ్చారణ బాగా. అవును, ఎందుకంటే బేసికలీ వాయిస్ కల్చర్ చాలా హ్యూజ్, హెవీ వాయిస్ అయింది. దాంతో పాటు మీరు చెప్పినట్టు ఆ డిక్షన్, ఆ చదువు, బికాస్ ఆఫ్ తెలుగు మీద ఉండే కమాండ్, వాటి వల్ల రెగ్యులర్ గా ఆయనకంటూ కొన్ని పాత్రలు ఉండేవి. ఎందుకంటే ఆ రోజుల్లో జడ్జిమెంట్ చెప్పాలన్నా, మనకి ఒక లాయర్ గా వాదించాలన్నా, సో ఇలాగ ఇంపార్టెన్స్ ఉండేవన్నీ ఆయన ఎక్కువ మ్యాక్సిమం చేసి ఉంటారు. మీరు చూసిన సినిమాలు చూస్తే ఎక్కువ జడ్జిలు, లాయర్లు, లేకపోతే ఒక ఇంపార్టెంట్ డాక్టర్ గానీ, ఏదైనా ఒక ఇంపార్టెంట్ పోలీస్ ఆఫీసర్స్ చాలా చేశారు ఆయన. సో అలాగేంటంటే ఈ వాస్ వెరీ, అలానే కాదు, కొన్ని సినిమా ఎర్రమల్లెలు దీంట్లో అంటే కొంచెం ఎంత వేషాలు వేశారు. కానీ నాకెందుకో మై ఫీలింగ్ ఈ జర్నీలో, నేను సినిమా ఇండస్ట్రీలో ఉండి నేను ఇవాళ ఇంత పొజిషన్స్, ఇలాంటి పొజిషన్ అన్ని చూస్తున్నప్పుడు డెఫినెట్ గా అనిపించింది ఏంటంటే ఆయన పాపం, ఆయన వాట్ he was, he didn't get that, he didn't deserve what he was అన్నది ఒక డబ్బింగ్ లో బాగా చేశారు ఆయన. ఎందుకంటే he dubbed for almost all సూపర్ స్టార్స్, అంటే వాట్ ఎవర్ ఆ రోజు నుండి స్టార్స్, పెద్ద పెద్ద హీరోలకి మ్యాక్సిమం నాన్నగారికి చెప్పారు. 80-85 సినిమాలు చెప్పారు నడిగిరి శివాజీ గణేశన్ గారికి. అవును, అప్ టు నరసింహ వరకు నాన్నగారికి చెప్పారు కదా. అవును, నరసింహ వరకు గణేశన్ గారికి ఆయన చెప్పారు, శివాజీ గారికి. అలాగే MGR కి చెప్పారు. తర్వాత కొంతకాలం అంటే సాయి టేక్ ఓవర్ చేసుకునే టైం వరకు రజనీకాంత్ గారు కూడా నాన్నగారు చెప్పారు. రాజ్ కుమార్ గారికి, రాజ్ కుమార్ అయితే సూపర్ హిట్స్ ఉన్నాయి. లైక్ తెలుగులో 1 year ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. బబ్బురు వాహన, మావీర మయూర,
ఇలాంటివన్నీ అక్కడ పెద్ద హిట్లు ఇక్కడ తెలుగులో కూడా పెద్ద హిట్లు అయిన సినిమాలు ఇవన్నీ. సో వాటన్నిటికీ ఆయనే డబ్బింగ్ చెప్పడం. ఆ రోజులు ఈ ట్రాక్ సిస్టమ్లు ఇలా ఇండివిజువల్ గా వెళ్ళి చెప్పుకొని రావడాలి, డబ్బింగ్ లేవు మీకు తెలుసు. ఒక డబ్బింగ్ స్టార్ట్ అవుతే ఎంతమంది ఉన్నారు అంతమంది అక్కడ ఉండాలి, అక్కడ ఆర్టిస్టులు అందరూ మైక్ దగ్గర ఉండాలి, అందరూ కూర్చోవాలి, అందరూ అక్కడ ఉండాలి. అదో ఇట్ విల్ టేక్ అబౌట్ 10 days. ఎందుకంటే బాగా ఆ రోజుల్లో డైలాగ్ సినిమాలు మీకు డైలాగులు. అప్పుడు లూప్ సిస్టమ్ ఉండేది, ఈ కంప్యూటరైజ్ కూడా కాదు. సో లూప్ సిస్టమ్ ఏంటంటే దర్బార్ ఉంది, ఒక 10 మంది మాట్లాడితే ఎక్కడ కటింగ్ పాయింట్ దొరుకుతుంది అక్కడే కట్ చేయగలరు ఎడిటర్. అది మొత్తం ఒక లూప్ అవుతుంది అనమాట. 2 మైకులు ఉండేవి పాపం, అలాగే ఫ్యాన్లు ఉండేవి కావు. ఇప్పటికీ చూస్తే మీరు చాలా మంది ఓల్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చూస్తే ఇవాళ ఏసీలో ఉన్నా కూడా నాప్కిన్ వేసుకొస్తారు. మీరు గమనిస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ సింపుల్ ఉంటుంది. అది ఎందుకంటే ఆ రోజులు ఫ్యాన్స్ ఆఫ్ చేసేవారు. పెద్ద పెద్ద గోడౌన్ థియేటర్స్ లా ఉండేవి, హ్యూజ్ థియేటర్స్. బయట కూడా బెల్ కొట్టేవారు, రెడ్ లైట్ వేసేవారు బయట. చెట్ల దగ్గర మాట్లాడడానికి లేదు ఎవరు. సో లోపల డబ్బింగ్ జరిగితే చెట్ల దగ్గర, బయట చెట్ల దగ్గర ప్రొడక్షన్ వాళ్ళు ఆగిపోయేవారు, ఎక్కడుంటే అక్కడ ఆ బెల్కి వెయిట్ చేసేవారు. టేక్ అయిన తర్వాత మళ్ళీ నడిచేవారు. అది కూడా లోపలికి వచ్చేస్తాయి, ఎందుకంటే అంత కూడా లేవు, చాలా తక్కువ కదా. 2 డబుల్ డోర్స్ వేసేవారు కానీ లీకేజ్ ఉండేది. సో అందుకే ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉండేవి థియేటర్లు. అంటే ఎక్కువ అక్కడ ఫ్యాక్టరీలు ఏమీ లేకుండా సైలెంట్ గా ఉండే ప్లేస్ లో డబ్బింగ్ థియేటర్లు ఉండేవి. అది పెద్ద పెద్ద స్టూడియో 10 ఎకరాల్లో ఎక్కడో మధ్యలో డబ్బింగ్ థియేటర్ కట్టేవారు. సో ఇవన్నీ ఎందుకంటే బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్టు ఇంత ఎక్విప్మెంట్, ఇంత ఎకోస్టిక్స్ లేవు, టెక్నాలజీ లేదు అసలు, తక్కువ ఉండేది. లూప్ సిస్టమ్, మొత్తం టేపింగ్. సో దానివల్ల ఏమంటే 10 మంది ఉంటే 2 మైకులు 10 మంది డబ్బింగ్ చెప్పాలి. అంటే ఒకరు చెప్తూ జరిగితే ఇంకోళ్ళు వచ్చి ఆ మైక్ సెంటర్ చేసుకుని చెప్పాలి, వెనకాల నుంచి ఉంటారు. వాళ్ళు అయిపోయిన వాళ్ళు జరిగితే ఇంకోళ్ళు వచ్చి చెప్పాలి. ఈ టైప్ లో అంతా ఉండేది. అప్పుడు చాలా కష్టం డబ్బింగ్ ప్రక్రియలో కూడా, పై నుంచి కింద చెమట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది దాంతో తెలుసుకుంటూ చెప్పాలి. 2 మైకులు ఉండేవి. ఎంతమంది ఆర్టిస్ట్ అంతమంది ఆర్టిస్ట్ ఆ 2 మైకులు చెప్పాలి. ఒకటే లూప్ లో చెప్పాలి, రెండు ట్రాక్ సిస్టమే లేదు, ట్రాక్ సిస్టమ్ లేదు కదా, లేదు కదా. సో అలాగ అక్కడి నుంచి ఆయన అవన్నీ చేసుకుంటూ, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక విధంగా మేము అందరం పిల్లలు 5 మంది, దానికి తోడు అమ్మ, చెన్నైలో వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ రిలేషన్స్. ఎందుకంటే ఆ రోజున హాస్పిటల్స్ కూడా తక్కువ, ఏదైనా చెన్నై అని వచ్చేవారు. సో ఏదో రిలేషన్స్ రావడం, అట్నుంచో ఇటు నుంచో వచ్చి అక్కడ హాస్పిటల్ అనో లేకపోతే సైట్ సీయింగ్ అనో రావడం, వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలా, ఇలాంటివన్నీ ఎక్కువ ఉండేవి. దానివల్ల ఏమైపోయిందంటే ఈ కాంప్రమైజ్ మోర్ ఫర్ ది ఫ్యామిలీ అన్నారు నాన్నగారు. ఎందుకంటే ఎందుకు వచ్చే 4 డబ్బులు వదులుకోవడం, చిన్నదైనా చేసేద్దాం, ఇలాంటివన్నీ ఎక్కువ. ఆయన బేసిక్ గా పాపం ఒక అలవాట్లాగా అయిపోయింది ఆయనకి. దానివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్. ఎందుకంటే వచ్చింది రాని గ్యాప్ దొరికితే డబ్బింగ్లు, లేదంటే సినిమాలు. ఇప్పుడులాగా ఇంత కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. అప్పుడు ఆ రోజున నాన్న అల్లూరు సీతారామరాజు సినిమాకి వెళ్ళిపోయినప్పుడు అసలు మదర్కి నాన్నకి అసలు 25-30 days మధ్యలో వరదలు వచ్చేసి ట్రైన్ గిల్లు కట్టిపోయి రైల్వే ట్రాక్స్ అని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇంకో 15 days ఎక్స్ట్రా అడవుల్లో, మన చింతపల్లిలో అక్కడే ఉండిపోయారు 45 రోజులు నాన్న. 40-45 days ఏమైపోయారు కూడా తెలియదు. ఎంత వెళ్ళిపోయినా ఏం లేదు. అక్కడి పంపించే టెలిగ్రామ్ పంపించినా రాదు. ఓన్లీ ఛాన్స్ టెలిగ్రామ్, ఇక్కడ సేఫ్ గా ఉన్నాను జాగ్రత్త అది చెప్పడానికి. అది కూడా వచ్చేది కాదు బికాస్ ఆఫ్ కట్స్ అయిపోవడం వల్ల, అన్ని వైర్లు అన్ని కట్ అయిపోవడం వల్ల. సో నో ఫోన్ అయితే డెఫినెట్ గా యూ షుడ్ గో టు సమ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ అండ్ బుక్ ట్రంక్ కాల్ అండ్ టాక్. అవే ఉండేది. సో దానివల్ల అది కూడా దూరం వెళ్ళాలంటే మేము 5 మంది పిల్లలు వేసుకున్నాం. అమ్మ 5 నంబర్ దొరికినా, హోటల్ నంబర్ దొరికినా, పీపీ పిలుచుకున్నా, ఇవన్నీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ స్ట్రగుల్ అన్ని చూసి వచ్చి అందుకే ఇప్పుడు కూడా మనం ఏంటంటే చిన్న పెద్ద అవేం చూడలేదు, మనకు నచ్చింది ఆ క్యారెక్టర్, వచ్చింది ప్రతిదీ చేయడమే, వచ్చింది ప్రతిదీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ చూసి లైఫ్ చూసినాను కాబట్టి.